మేడారం అడవుల్లో అసలేం జరిగింది? వేలాది వృక్షాలు ఎందుకు నేల కొరికాయి? నిజంగా వచ్చింది టోర్నడోనేనా? ఆంధ్రజ్యోతి కెమెరాకు చిక్కిన దృశ్యాలేంటి? ఏబిఎన్ పరిశోధనలో తేలిన నిజాలేంటి? ఇదెక్కడో హాలీవుడ్ సినిమాలోనో లేక ఎక్కడో అమెరికాలోనో కాదు. ఆగస్టు 31న మేడారం అడవుల్లో వేలాది చెట్లు నేల కొరిగిన దృశ్యాలు ఒకటో, పదో, 100, 1000 కాదు, ఏకంగా 50,000 వృక్షాలు నేల కొరిగాయి. టోర్నడో తరహాలో సుడిగాలుల బీభత్సంతో మహావృక్షాలు కూడా చిగురుటాకుల్లా రాలిపోయాయి. ఎంత లేదన్నా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తేనే ఇలా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. టోర్నడోలు స్పష్టంగా ఓ దారిలోనే వెళతాయి. ఇప్పుడు మేడారం అడవుల్లో కూలిన చెట్లు కూడా ఒకవైపే పడి ఉన్నాయి. మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC అధికారుల బృందం విచారణ చేస్తోంది. అటు అటవీ శాఖ అధికారులు కూడా బృందాలుగా విడిపై ఏం జరిగిందో, ఎలా జరిగిందో వివరాలు సేకరిస్తున్నారు. వీరందరికీ ఆంధ్రజ్యోతి గతంలో తీసిన ఫోటోలే కీలక ఆధారాలుగా మారాయి. 2018 జనవరి 22న మేడారం చిలకలగుట్టలో టోర్నడో లాంటి సుడిగాలిని ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ వీరగోని హరీష్ తన కెమెరాలో బంధించారు. ఇదే ఇప్పుడు వీరికి కీలకంగా మారింది. అప్పుడు మేడారం చిలుకలగుట్టలో వచ్చిన లాంటి సుడిగాలులే ఇప్పుడు భారీ స్థాయిలో వచ్చాయనే కోణంలో విచారణ చేసేందుకు ఆంధ్రజ్యోతి తీసిన ఫోటోలు ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని కొందరు చెబుతున్న మాటలకు ఆంధ్రజ్యోతి ఫోటోలు చెక్ పెట్టాయి. 2018 మేడారం జాతర కవరేజ్ లో భాగంగా జనవరి 22వ తేదీన ఏర్పాట్ల ఫోటోల కోసం నేను మా రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ జంపనవాగు నుంచి హర్దా హోటల్ వెళ్తున్న సమయంలో చిలకలగుట్ట వైపు నుంచి ఒక చిన్న సుడిగాలిలాగా కనిపించింది. అది చిన్నది కాస్త పెద్దగా అవుతూ ఆకాశం నుంచి నేలకు తాకుతూ సుడులు తిరుగుతూ మూవ్ అవ్వడం కనిపించింది. వెంటనే నేను ఒక 10 స్నాప్స్ తీశాను. తీసిన తర్వాత అక్కడి నుంచి చూస్తూ ఉండగానే అది మెల్లగా బలహీనపడుతూ ముందుకు మూవ్ అవుతూ అదృశ్యమైంది. గత నెల 31 సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 వరకు మేడారం అడవులు వణికిపోయాయి. ప్రశాంతంగా ఉన్న అడవిలో అలజడి రేగింది. 2 గంటల వ్యవధిలో 50,000కు పైగా చెట్లు ఒక్కసారిగా నేలకూలాయి. ఏళ్ల తరబడి పెరిగిన భారీ వృక్షాలు సైతం కూకటి వేళ్లతో కింద పడ్డాయి. మరికొన్ని సగానికి తెగిపడ్డాయి. మేడారం తాడ్వాయ్ అటవీ ప్రాంతాల్లో 500 ఎకరాల విస్తీర్ణంలో వలయాకారంగా చెట్లు విరిగిపడ్డాయి. నిజానికి ఆగస్టు 31న అంతటా వర్షాలు పడ్డాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కానీ మేడారం అడవుల్లో మాత్రం పెను విధ్వంసమే జరిగింది. మహావృక్షాలు సైతం చిగురు టాకుల్లా రాలిపోవడం మిస్టరీగా మారింది. ఆగస్టు 31న మేడారం అటవీ ప్రాంతాల్లో గాలుల తీవ్రత అంతంత మాత్రమే. ఒకవేళ గాలులో వీచినా 10 చెట్లలో 1, 2 పడిపోవడం సహజం. అది గాలివాటు వైపుగా పడిపోతాయి. సుడిగాలి వీస్తే దాని పరిధిలో ఓ 100 చెట్లు పడిపోవడం సాధ్యం. కానీ 2 గంటల్లో 50,000 పైన మహావృక్షాలు, అందున అడవి మధ్యలో పడిపోవడం సాధ్యమేనా అనేదే కలవరపెడుతోన్న అంశం. కూలిన మహావృక్షాల్లో అరుదైన నల్లమద్ది, తెల్లమద్ది, ఎగిస, జువ్వి, నారెప, మారెడు, నేరేడు, ఇప్ప వంటి అరుదైన జాతుల చెట్లున్నాయి. క్లౌడ్ బర్స్ట్ తో పాటు భారీ గాలులు వీయడంతో పెద్ద ఎత్తున వృక్షాల విధ్వంసం జరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి
పీసీసీఎఫ్ డోబ్రియాల్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 200 పైచిలుకు హెక్టార్ అటవీ ప్రాంతాల్లో 50,000కు పైగా చెట్లు కూలిపోయాయని ఈ నివేదికలో వివరించారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. క్లౌడ్ బర్స్ట్ ఇక్కడే ఎందుకు జరిగింది? ఇలా జరగడానికి దారితీసిన పరిస్థితులేంటి? తదితర అంశాలను నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లేదా వాతావరణ శాఖతో అధ్యయనం చేయించాలని కోరారు. ఒకేసారి ఏమైతుందంటే ఒకే ప్లేస్ పెద్ద ఎత్తున క్లౌడ్ కిందికి వస్తాయి. దాని రెయిన్స్ కూడా వస్తుంది, పెద్ద గాలి కూడా వస్తుంది. దానివల్ల పెద్ద డిప్రెషన్, ఒక వాక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోర్స్కి ఎక్కడెక్కడ ఏ సైడ్ నుంచి ఆ గాలి పోయింది, ఆ పెద్ద వర్షం పోయింది, అక్కడ చాలా మటుకు ఈ ట్రీస్ పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు దాని కారణాలు ఏంటంటే 2-3 కారణాలు మాకు ఇమీడియట్ ఏం అర్థమవుతుందంటే, ఒకటైతే ఒకేసారి క్లౌడ్ బస్ లాగా ఒకే చోట పెద్ద ఎత్తున నీళ్ళు పడడం, దానివల్ల పెద్ద గేల్స్ గాలి అది రావడం. తర్వాత ఏమవుతుందంటే ఇది మంచి సాయిల్, మంచి మాయిశ్చర్, మంచి హ్యూమస్ వల్ల రూట్ సిస్టమ్, హారిజాంటల్ రూట్ సిస్టమ్ డెవలప్ అయింది. దానివల్ల పెద్ద గాలికి వాళ్ళు నిలబెట్టుకోకుండా పడిపోయినాయి. చాలా రూట్ కూడా అప్రూవ్ అయింది. సో ఈ 2-3 విషయాల వల్లనే ఇది జరిగింది. ఇటువంటి ఎక్కడ జరగలేదు. కానీ దీనికి ఇంకా ఫర్దర్ స్టడీ చేయడానికి మేము ఎక్కడైతే మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్ఆర్ఎస్సి కానివ్వండి, ఎక్కడైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకొని దీనికి ఒకసారి స్టడీ కేసు కింద మేము సిద్ధంగా ఉన్నాము. వన్య ప్రాణులకు ఎలాంటి ముప్పు కలగలేదని తెలిపారు. 3 కిలోమీటర్ల పొడవు, 1/2 కిలోమీటర్ వెడల్పులో మొత్తం 204.30 హెక్టార్లలో 50,000 చెట్లు కూలిపోయినట్లు శాంపిల్ సర్వేలో అంచనాకు వచ్చినట్టు నివేదికలో పొందుపరిచారు.